శ్రమల్లో కూడా కృప విస్తరిస్తుంది. శ్రమలలో కూడా కృప విస్తరిస్తుంది. ఎంతమందికి శ్రమలను చేతులు పైకెత్తడం, మానసికంగానో శారీరకంగానో లేకపోతే ఆర్థికంగానో మనసుకి సంతోషం లేకుండా ఉన్నోళ్ళు చేయి పైకెత్తండి. అందరూ ఉన్నారు, లేనోళ్ళు ఎవరూ లేరు. అది చాలా జగమెరిగిన సత్యం. మనసులో ఎంతో ఒత్తిడి, సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇంట్లో తల్లిదండ్రులు అయ్యో అనుకున్నా, ఎంతో మనసులో పైకి అలా నవ్వుతూ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక శ్రమ. అంటే శ్రమ అనే మాటకి అర్థం ఏంటంటే మన మనసుకు మన ఆలోచనకు వ్యతిరేకంగా ఏది జరిగినా అది మనకు ఒక శోధన, శ్రమగానే అనిపిస్తుంది. చాలామంది శ్రమల్లో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలామంది, కొంతమంది శ్రమలు వాళ్ళని మింగేస్తారు. ఆ శోధనలు, ఆ కష్టాలు, ఆ ఒత్తిళ్ళు వాళ్ళని మింగేస్తారు. కానీ దేవుని బిడ్డలమైన మనకి ప్రతి శ్రమలో కూడా ఏముంటో తెలుసా, ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఒకవేళ ఆర్థికంగా చితికిపోయావేమో, బాంబే కాలనీలో ఇస్సాక్ అని ఉన్నాడు. ఎక్కడో తూర్పు నుంచి పని చేసుకోవడానికి వచ్చాడు. బిల్డింగులు పగల కొడతాడు, ఇవన్నీ పనులు. ఎలాగో ఏమైందో తెలుసా, నడుము ఒక నొప్పి, ఆ డిస్క్లు ఏదో ప్రాబ్లం వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్లు చూశారు, బాబు ఇది ఆపరేషన్ చేయడానికి 1,00,000-1,50,000 అవుద్ది. వాళ్ళది ఎంత పేద జీవితం, ఎక్కడో షాపుల్లో పని చేసుకునే ఆ డబ్బులు తేవడానికి లేదు. ఏం చేయాలో తెలియక భార్యతో, అమ్మాయి మనం చచ్చిపోదామని చెప్తే, ఆ మంది నేను చచ్చిపోను బాబు, 3 పిల్లలు నేను ఆడపిల్లలు పెంచుకుంటానని చెప్పింది. అంబేకాల చర్చిలో ఉన్నారు. ఒకరోజు ఏం చేశాడు, సైలెంట్గా ఆ యొక్క కాళేశ్వరం మార్కెట్ దగ్గర పురుగు మందులు కొట్టుండి అక్కడికి వెళ్ళాడు. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు, ఆ శ్రమ తట్టుకోలేకపోతున్నాడు, ఆ వేదన తట్టుకోలేకపోతున్నాడు. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, అంత స్తోమత లేదు. పని చేస్తేనే నోటికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళి ఒక పురుగుల మందు డబ్బా చిన్నది కొనుక్కుని 500 ఇచ్చాడు. వాడు చిల్లర ఇస్తుంటే వద్దన్నాడు. ఆ షాప్ ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటి వద్దంటున్నాడు ఈయన అని చెప్పి కూర్చోబెట్టి మాటల్లో పెట్టి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. ఏమండి ఏదో పురుగుల మందు కొనుక్కున్నాడు, ఏం చేస్తాడని అడిగితే, అయ్యా నా పరిస్థితి, నాకు ఆరోగ్యం లేదు, నా నడువు భయంకరమైన పరిస్థితి, నేను అసలు కూర్చోలేను, నుంచో అసలు వంగలేను, చాలా దాని ఆ పోటు తట్టుకోలేకపోతున్నాను, నేను చావేశారని అనిపిస్తుంది. అంటే అయ్యా అలా చనిపోద్దని చెప్పి బండి మీద ఎక్కించుకుని వెనక పోలీసులు కూర్చుని తెచ్చి ఇంటికాడ వదిలేశారు. బాధతోనే ఉన్నాడు. ఒక రాత్రి కరెంట్లో వైర్లు పెట్టి పట్టుకుందాం అనుకుంటున్నాడు, ఇంకా పట్టుకుని చచ్చిపోదామని వైర్లు పెట్టాడు. ఈ లోపల మరి ఏమైందో కానీ ఆ రిమోట్ ఆయన కింద పడి సువార్త ఛానల్ స్టార్ట్ అయింది. దాంట్లోని దైవశాఖలు వాక్యం చెప్తున్నారు. ఆ మాటల్లోంచి, ఈ కృపావార్తలోంచి కృప ఆయన మీదకి వచ్చి ఒక నమ్మకం కలిగింది. ఆ ప్రార్థనలు ఏకీభవించాడు. ఏం జరిగిందో తెలియదు, ఉదయం లెగ్గానే శరీరంలో చాలా తేడా వచ్చినట్టు అనిపించింది. కూర్చుంటున్నాడు, నుంచుంటున్నాడు, నుంచున్నాడు, బాగానే ఉందనిపించింది. కొంచెం దేవుని మీద నమ్మకం వచ్చింది. మందిరాన్ని రావడం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా ఆయన్ని స్వస్థపరిచి 3 పిల్లలు రక్షణ పొందారు, భార్య రక్షణ పొందింది. పటాలన్నీ కట్టి తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి 2 రక్షణ పొంది ఇప్పుడు ఆ కుటుంబం దేవునిలో సాగిపోతా ఉంది. ఈ కార్యం ఆ శ్రమ నుంచి తప్పించింది ఏంటో తెలుసా, ఆ రాత్రి ఆ టీవీలో దేవుని వాక్కులోంచి వచ్చిన ఆ కృప ఆయన చేయలేని కార్యాన్ని ఒకరోజు 3 అంతస్తులు 4 బిల్డింగ్ పగల కొడుతున్నాడు. అక్కడి నుంచి పడిపోయాడు కింద. అందరూ ఇంకా అయిపోయాడు, పగల కొట్టాడు, చచ్చిపోయాడు అని వచ్చి చూస్తే ఇసుకలో 2 కాళ్ళు దిగిపోయి నెత్తి మీద మిషన్ ఏలాడుతూ ఉంది. ఆ పగల కొట్టే రాడ్డు అని అది ఏలాడుతూ ఉంది. అలా నుంచుని ఉన్నాడు. ఆడందరూ వచ్చి నీ దేవుడు నిన్ను బ్రతికించాడని ఆ మిషన్ ఆపి ఆ మనిషి దేవుడు బ్రతికించాడు. ఒకరోజు ఏం చేశాడు, మనోళ్ళు చెవుకి ఇయర్ ఫోన్ పెట్టేసుకుని ట్రాక్ దాడుతున్నాడు. ఈ బాంబే కాలనీ నుంచి అటు నుంచి ట్రైన్ వస్తుంది, చెవుకి వినపడట్లా, అందరూ అరుస్తున్నారు. ఈ సడన్లో అసలు దేవుడు అద్భుతం ఎవరు తోసినట్టు అట్లా దాటగానే అలా అడుగేశాడు. వెనక నుంచి ట్రైన్ సమ్మని వెళ్ళిపోయింది. ఒక్కసారి చూడగానే వెనక ట్రైన్ వెళ్ళింది. ఏంట్రా ఈ పరిస్థితి అని దేవుడు అట్లా ఎన్నో ప్రాణాపాయాలు రక్షించి ఈరోజు ఆరోగ్యంగా దేవుడు ఉంచాడు. కరుణాకర్ పాస్టర్ గారు సంఘ సభ్యుడయ్యాడు. ఆయన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు 3 పిల్లలు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు. విధంగా ఆ శ్రమల నుంచి ఆ దేవుని కృప ఏం చేసిందో తెలిసి ఈరోజు వాళ్ళని నిలబెట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
కాబట్టి శ్రమల్లో మనకి ఏం కావాలో తెలుసా? ఎవరో మనుషుల మాటలు తాత్కాలికం. ఏదో 2 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. నీ భారం అంతా వేసుకుంటారా వాళ్ళు? మన ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తానో తెలుసా? మీకు విశ్రాంతినిస్తాను. ఆ కృపే చెప్పింది. ఎందుకు? నీ భారం నువ్వు మోయొద్దు, మీ భారాలన్నీ కూడా నేను మోస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప శ్రమలో కూడా ఏమవుతుందో తెలుసా? కృప విస్తరిస్తుంది. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి కలిగింది. మోషే ద్వారా ఏమైంది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి కలిగింది. ఎంతో ఫరో శ్రమ పెడతంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేను లేవనెత్తి మోషే ద్వారా వాళ్ళకి అక్కడ ఆ శ్రమలోంచి విడుదలిచ్చాడు. కాబట్టి ప్రభు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కృపలో ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ మానసిక ఒత్తిడిలో ఉన్నా, ఏ రోగ ఒత్తిడిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, పిల్లల వల్ల బాధ, భర్త వల్ల బాధ, భార్య వల్ల బాధ, పక్కన సమాజం వల్ల బాధ, సొసైటీ వల్ల బాధ, ఏ బాధలున్నా ఆ బాధల్లోంచి శ్రమల్లోంచి బయటికి రావాలి అంటే మనకేం కావాలో తెలుసా? దేవుని కృప కావాలి. అందుకే కృప పక్కనే మనం ఉండాలి. అందుకేం రాస్తుంది? మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను వేట కాని ఉరి నుంచి తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా తప్పుతాడు. ఆయన తప్పించే దేవుడు. నీ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఆ కృప పక్కనే మనం ఉండాలి. కృపనే అయ్యా, ఈ ఉదయకాలం ఈ కృపను బట్టి వందనాలు. నేనైతే చేయలేనా? ఈ కృపలోంచి, ఈ శ్రమలో బయటికి తీసుకురా, ఈ అప్పుల్లోంచి బయటికి తీసుకురా, ఈ పనులు, ఈ సమస్యలోంచి అయ్యా నీ కృప నాకు కావాలి అని మనం అడగాలి. దేవునికి స్తోత్రాలు. శ్రమ ఉన్న చోట కూడా ఏముందో తెలుసా? కృప ఉంది. మనకి కృప ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు ఎటువంటి శ్రమ గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు. ప్రభు ఎందుకో, నేనైతే రాత్రి ఒక పాస్టర్ గారితో ఒక మెసేజ్ చెప్పాను, పొద్దున ఒక మెసేజ్ ఆలోచించాను. కానీ ప్రభు ఎందుకో ఇది పూర్తి చేయమని చెప్పాను. ప్రభు చెప్పారంటే ఖచ్చితంగా ప్రభు మాట్లాడాలి. అటువంటి పరిస్థితి కలిగిన వారు ఉన్నారేమో, లేదా అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావేమో. ఈ సమయంలో నీకు కావలసిన రెమెడీ, మందు, పరిష్కారం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప కావాలి. ఆ కృప కోసం నువ్వేం చెయ్యక్కర్లా. ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో కళ్ళు మూసుకుని నీ ఏకాగ్రతతో ప్రభు వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా దేవుడు కృపామయుడైన దేవుడు నీ పరిస్థితి మీద ఆయన కృపను విస్తరింపజేసి ఆ కృపలో నుంచే నీకు జయమిస్తాడు. కృప వెంబడి కృపతో నిన్ను నడిపిస్తాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే శ్రమ ఉన్న చోట కృప ఉందంటే, కృప ఉన్న చోట జయం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడికి వెళ్ళినా జయమే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ పనికి వెళ్ళినా జయమే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎక్కడున్నా నేను ఓడిపోవటం కాదు కానీ నా తల పైకెత్తడమే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కరోళ్ళతో చెప్పండి, ఈ నెల జయపు నెల అని చెప్పండి. విజయపు నెల, విజయోత్సాహంతో ఊరేగించే నెల. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పలుకుతున్న మాటకి నీ పరిస్థితికి అసలు ఏమి సంబంధం లేదు. అయినా భయపడమాక, నీ మాటే గెలుచుద్ది. నువ్వు పలికావంటే ఆ కృప కార్యం చేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. అపోస్తలుడైన పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకప్పుడేమో తీవ్రవాదిలాగా, క్రైస్తవ వ్యతిరేకిలాగా, ప్రభువును వెంబడించే వారిని చిత్రహింసలు పెట్టే సౌలుగా ఉన్నాడు. ఒకరోజు యెరూషలేములో ఎంతో మందిని హింసించడమే కాకుండా దమస్కుకు వెళుతున్నాడు. అక్కడున్న వాళ్ళని పట్టుకురావడానికి గుర్రాలు వేసుకుని, సైన్యం వేసుకుని, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపోసాన్ని పట్టినవాడు దమస్కులో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి అధికారాన్ని పొందుకుని వెళుతూ ఉంటే మార్గ మధ్యలో దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. వెలుగుతో కొట్టాడు. ఆయన వెలుగు రాగానే ప్రకాశవంతమైన వెలుగు ఆయన ముఖానికి తగలగానే వెళ్ళే గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఆ వెలుగులోంచి ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావు. కానీ సౌలు దేవుణ్ణి హింసించలా, దేవుని ప్రజలను హింసిస్తే దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నా ప్రజలంటే ఆయన్ని హింసించినట్టుగా నన్నేల నువ్వు హింసించుచున్నావు. నువ్వు ఎవడివి? నువ్వు హింసించుచున్న దేవుణ్ణి అనగానే వెంటనే గుడ్డివాడైపోయాడు. ఒక గది ఒకరు తీసుకెళ్ళి అప్పుడు దాకా గుర్రాల మీద వచ్చినోడిని ఆ దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఎవడన్నా నిలబడతాడా? పక్క రోజు చెప్పండి, దేవుని వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు నిలబడలేవని చెప్పండి ఒకసారి. దేవుని వ్యతిరేకంగా వెళ్ళినోడు కళ్ళు ఏమైపోతాయి సార్? గుడ్డి అయిపోతాయి. వాడు ఎక్కడ పడిపోతున్నాడో వాడికి తెలియదు. ప్రభువుని వదిలిపెట్టి తిరిగే వాళ్ళకి గుడ్డితనం. అందుకేనంది ఈ యుగ సంబంధమైన దేవతంట మనోనేత్రాలకి ఏం కలిగించుద్దంట? చూడటానికి కళ్ళు చూస్తున్నావు కానీ దేవుని కార్యాలు చూసే కళ్ళు ఉండవు మనకి. మేలొచ్చినా నీకు కనపడదు, మేలు పక్కనే పెడతానా నీకు కనపడదు, ఒక మంచి పని నీ చేతిలోంచి జారిపోతానా నీకు అర్థం కాదు. ఎందుకంటే దేవునికి దూరం అయ్యావు కాబట్టి మేలు చూడలేని గుడ్డితనం నీకు వచ్చేసింది. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి ఏం చేసింది? ప్రభుని చూడలేని కళ్ళు ఇచ్చేసింది. భర్తమైకి కళ్ళు రాగానే మొదటగా ఎవరిని చూచాడు? యేసయ్యను చూచి యేసయ్యని వెంబడించారు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీ మనోనేత్రాలు తెరవబడి ప్రభుని వెంబడించే బిడ్డగా ఉండాల్సిన బదులుగా ఈ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభు బిడ్డలను హింసించడానికి వెళ్ళాడు. గుడ్డితనం వచ్చింది. ఆ తర్వాత అననీయ అనే ప్రవక్త వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ కళ్ళల్లోంచి పొరలు రాలిపోయి చూచాడు. ఆ తర్వాత అందరికీ కనపడకుండా ఎక్కడో అరేబియా వెళ్ళిపోయి కొంతకాలం ప్రభుతో సమయాన్ని గడిపాడు. ఆ తర్వాత వచ్చి ఆయన ప్రభు కొరకు సేవ చేస్తూ 13 పత్రికలు రాసి ప్రభు కొరకు 3 సార్లు ప్రభుని ఒకసారే కొట్టారు. ఈయన 3 సార్లు దెబ్బలు బట్టలు చింపి ఈడ్చికెళ్ళిపోయి కొట్టి లాస్ట్కి ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈయన శరీరంలో ఒక ముళ్ళు అంటే ఒక అనారోగ్యం ఉంది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరంలో ఏమైందంట? ఒక ముళ్ళు పెట్టాడంట దేవుడు. ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన హెచ్చిపోకుండా నిమిత్తం ఏం చేశారు? దేవుడు కొంచెం అనుమతి ఇచ్చాడు. ఆ ఉండు ప్రస్తుతానికి ఆ రోగానికి అనుమతి ఇచ్చాడు. ఆయన నడికట్టు పట్టుకుంటే స్వస్థత. ఈయనకి స్వస్థత ఉందా? ఆయన వాక్యం చెప్తే ఎన్ని సంఘాలు స్థాపించాడు, పత్రికలు. ఆ పత్రికల లెటర్స్ ఎంత బాగా డ్రాఫ్ట్ చేశాడు. ఎంతో పరిజ్ఞానం కలిగిన వాడు. అయినా ఆయన శరీరంలో ఏముందంట? చిన్న అనారోగ్యం ఉంది. ఒక అనారోగ్యం ఉందంటే అది ఎలా ఉంటుంది శరీరంలో? ఒక షుగర్ ఉందనుకోండి, అదొక ముల్లే. లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, అదొక ముల్లే.
ఏదన్నా ఇప్పుడు కొంతమంది డస్ట్ ఎలర్జీ ఉండదు, అదొక ముల్లే. ఏదో ఒక ముళ్ళు ఉంది. ఎందుకు ఈయనకున్న ముళ్ళు? ఎందుకు? నీకు ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి నువ్వు హెచ్చిపోకుండా ఉన్నట్లు అది కొంచెం నేను అనుమతించానని ప్రభువు చెప్పడం. అదొక నీకు పెట్టాను, ఒక దూతగా పెట్టాను. తర్వాత చూడండి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు ప్రభు దగ్గర ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ముళ్ళు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వ్యాధి నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా తగ్గించయ్యా. నేను చెప్తే ఎంతోమంది స్వస్థత వస్తుంది, అయ్యో ఇదిగో నన్ను ముట్టుకుంటే స్వస్థత వస్తుంది, నా కచీపులు ముట్టుకున్నా, నా నడికట్టు ముట్టుకున్నా స్వస్థత వస్తుంది, నాకు అనారోగ్యంగా ఉంది, తగ్గించమని ప్రభువుని అడిగితే ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అందుకు నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీకు ముళ్ళు ఉందని నువ్వు అనుకుంటున్నావు, ముళ్ళుతో పాటు ఏముందో తెలుసా? నా కృప కూడా ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కనతో చెప్పండి, మీకు ఏ అనారోగ్యం ఉందో నాకు తెలియదు కానీ అనారోగ్యంతో పాటు కృప కూడా ఉందని చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఏ నడుము పట్టిందో, ఏ అనారోగ్యంతో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ అనారోగ్యంతో పాటు నీకేముందో తెలుసా? దేవుని కృప ఉంది. భయపడమాక, కంగారు పడద్దు. అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో ప్రత్యక్షత కలిగిన వాడు, చాలా ఇంటెలెక్చువల్ అన్నమాట, చాలా జ్ఞానవంతుడు. ఆ పాత నిబంధనని గమాలియేలు పాదాల దగ్గర కూర్చుని దాన్ని అవపోసం పట్టినవాడు. భక్తిలో నెంబర్ 1. కష్టపడి పనిచేసుకుని దేవుని సేవ చేశాడు, డేరాలు కుట్టాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు స్థాపించాడు. అయినా ఆయన జీవితంలో చిన్న ముళ్ళు అనేది ఒకటి ఉంది. ప్రభు చెప్పిన మర్మం ఏంటంటే, నువ్వు ముళ్ళును చూడమాక, ముళ్ళుకు మించిన కృప నీతో ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలాసార్లు మనం అనారోగ్యాలే చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు రోగాలనే గొప్పగా చూస్తుంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమస్యను పెద్దగా చూడొద్దు, కృపను పెద్దగా చూడటం నేర్చుకో. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. 3 సార్లు ప్రభు దగ్గర అడిగాడు, అయ్యా నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేవా అంటే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ముళ్ళు గురించి నువ్వు బాధపడొద్దు, ఆ యొక్క నీకున్న రోగాల గురించి నువ్వు బాధపడొద్దు, నీకున్న శ్రమల గురించి నువ్వు బాధపడొద్దు, నీకున్న కష్టం గురించి నువ్వు బాధపడొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీతో పాటున్న నా కృపను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం దేవుని కృప కింద ఉన్నాం. ఒకవేళ ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, సమస్యలో కూర్చుని ఉన్నావు, ఇంటికి వెళ్తే సమస్యే, ఎక్కడికి వెళ్ళిన సమస్యలో ఉన్నావు, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, వాటి వైపు నువ్వు చూడొద్దు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభు కృప నీతో ఉంది. నువ్వు కృప వైపు చూచినట్లయితే ప్రతి పరిస్థితిలో కూడా నీకు జయమే. ఒకవేళ రోగం ఉన్నా కృప ఉంటే కృప రోగాన్ని పెరగనివ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపగా శక్తి ఉంది. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడుంటే ఎవరు దయ చూపించలేకపోతే యేసయ్య ఆ ప్రాంతానికి నడిచెళ్ళి కృప చూపించి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కృప ఉందా, రోగాలు తగ్గుతాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు ఆధారపడాల్సింది దేని మీద? యేసయ్య కృప మీద. కృప అంటే తీతు చెప్పాడు, యేసయ్యే ఆ కృప మనకు ప్రత్యక్షమైంది. యేసయ్య మీద నువ్వు ఆధారపడు, ఆ రోగం అణిగి మనకు ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నా కృప నీకు, నా కృప నీకు. ఎందుకయ్యా రోగం వైపు చూస్తావు? ఎందుకయ్యా ముళ్ళు గురించి నన్ను అడుగుతున్నావు? ముళ్ళుకు మించిన కృప నీతో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కృపతో నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆ పరిస్థితి నీకు జయమే, జయమే. బానిస పిల్ల అడుగు పెట్టింది, జయం వచ్చింది ఎస్తేరుకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కృప కలిగి నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీకు జయమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
అందుకే ప్రభు చెప్తున్నాడు, శ్రమలో కూడా ఎవ్వరు లేరని అనుకోమాక. ఎంత శ్రమలుంటే అంత కృప నీతో ఉంది. శ్రమలు ఎంతమంది ఉన్నారు? బాధ, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, రోగ ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి, నెత్తి నిండా ఒత్తిడి అన్న వాళ్ళ పైకి ఎత్తాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. తలనొప్పి, ఒంటి నొప్పి, పన్ను నొప్పి, నడువు నొప్పి, కాలు నొప్పి, మీ కాలు నొప్పి, గుజ్జరిగి గిజ్జరిగి ఏదొకటే. ఈరోజు సత్యం ఏంటో తెలుసా? ఆ చెయ్యెత్తిన ప్రతి బిడ్డతో పాటు కృప ఉంది. కృప ఉంది. కృప ఉంది కాబట్టి ఆ రోగం నిన్నేమి చేయలేదు, నిన్ను వదిలి పారిపోతుంది. కాబట్టి నువ్వు కృప మీదే ఆధారపడాలి. ప్రభు చెప్తున్నాడయ్యా, పౌలా నువ్వు బాధపడద్దు. ఆ ముళ్ళును గురించి నన్ను అడగమాక, నా కృప నీకు. చూడండి, ఇంక తర్వాత చాలా మంచి కొట్టి మాటలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు శక్తి పరిపూర్ణమగుచున్నది. కృప ఏం చేస్తుందో తెలుసా? బలహీనతల యందు ఎవరి శక్తిని రిలీజ్ చేస్తుంది? ఎవరి శక్తి రాశాడు? బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కృప చేసే పనేంటో తెలుసా? బలహీనతల యందు యేసయ్య శక్తిని రిలీజ్ చేస్తుంది, పరిపూర్ణం చేస్తుందండి. యేసయ్య శక్తి ఉన్న చోట రోగం ఏమైనా వేషాలు వేయగలుగుద్దా? యేసయ్య శక్తి ఉన్న చోట తుఫాన్ ఏమన్నా చేయగలుగుద్దా? ఏమీ చేయలేదు. హల్లెలూయా. రోగం నన్ను ఏం చేయలేదు. ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ గ్రంథి నన్ను ఏం చేయలేదు. కృప కింద ఉన్నాను నేను. కృపే నేను. ఆయన కృపే నన్ను బ్రతికిస్తుంది. నాకున్న అనారోగ్యాలను బట్టి చూస్తే ఎప్పుడో ఈ లోకంలో నన్ను మర్చిపోయేవాళ్ళు. కానీ ఏమైందో తెలుసా? నా బలహీనతలో ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? దేవుని శక్తిని పరిపూర్ణం చేసి మళ్ళీ నన్ను లేవనెత్తుతుంది. పడిపోయిన చోట మళ్ళీ నేను లెగుస్తున్నాను. నేను పడుతున్నాను, మళ్ళీ లేపుతున్నాడు. సాతానుగాడు నన్ను పడేస్తున్నాడు, నా యేసయ్య లేపుతున్నాడు. ఆయన కృప నన్ను నిలబెడుతుంది. ఆయన కృపనంత కాలము నన్ను ఎవరు కూడా, ఏ రోగము కూడా మంచం మీద పడేసి ఉంచలేదు. ఎందుకో తెలుసా? దేవుని కృప ఉన్న చోట ఆయన శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుందంట. హల్లెలూయా. ఈ సత్యం నీ బుర్రకు అర్థమైతే, అనారోగ్యం ఉన్నప్పుడు రోగం గురించి నువ్వు మాట్లాడవు. ఈ సత్యం నీకు అర్థమైతే, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడవు. ఏం చెప్తావో తెలుసా? ఏమండి, నా పరిస్థితి బాగోలేదు, కానీ ఒక సత్యాన్ని చెప్తున్నాను, నా పరిస్థితులకు మించిన కృప నా మీద ఉంది. ఖచ్చితంగా వాటి మీద జయం పొందుతాను. నా భర్త మీద జయం పొందుతాను. ఈ ఆర్థిక పరిస్థితుల్లో జయం పొందుతాను. రోగం మీద జయం పొందుతాను. ఎందుకంటే నా బలహీనతల యందు నా యేసయ్య శక్తి పరిపూర్ణం. ఆయన శక్తి ఉద్భవిస్తుంది. ఆయన శక్తి పనిచేస్తుంది. మీకు నేను రోగిగా కనబడుతున్నాను, కానీ నాకైతే యేసయ్య శక్తిలో ఉన్నాను. యేసయ్య శక్తి పనిచేస్తుంది. కాబట్టి రోగంలో నుంచి, ఈ సమస్యలోంచి, ఈ బాధలోంచి, ఈ వ్యాధుల్లోంచి బయటకు రావటం గ్యారంటీ. నమ్మిన దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ నెల జయం నెలలో వాళ్ళు దేవుని స్తోత్రం. నా అప్పుల్లోంచి నేను బయటకు వస్తాను. నా సమస్యలోంచి బయటకు వస్తాను. నా భర్త పరిస్థితిలో బయటకు వస్తాను. ఒకరోజు జయోత్సాహంతో ఊరేగించబడతాను. దేవునికి స్తోత్రాలు చాలు. ఎవరినొచ్చి ఎలా ఊరేగించబడతావంటే చెప్తా విను. మీ అందరికీ నేను శ్రమలో, నా భర్త ద్వారా, నా బిడ్డల ద్వారా ఇబ్బందులో ఉన్నట్టు మీకు కనబడుతున్నాను. నాకు ఇంకోటి కనబడుతుంది, నేను కృపలో ఉన్నాను. కృప పనిచేస్తుంది. ఒకరోజు జయాన్ని మీరు చూస్తారు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు నన్ను ఇలా ఉంచడం, నా పరిస్థితి మారుస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ ఈరోజు నేను చిన్నగా ఉండొచ్చు, కానీ ఆ కృప నాతో ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాను నమ్ముతున్న వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంతేకాని సమస్యను పెద్దగా, పాస్టర్ గారు మారడండి, పాస్టర్ గారు ఏమి
కృపలో నేనున్నాను. ఒక్క దినాన మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెడతా. దేవునికి స్తోత్రాలు చెల్లి. నా కృప చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహుగా సంతోషించి అతిశయ గర్వపడుతున్నాడంట. అనారోగ్యాన్ని బట్టి హ్యాపీ ఫీల్ అవుతున్నాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మనమేమో అనారోగ్యాన్ని బట్టి ఏమవుతాం? కృంగిపోతాం. ఇప్పుడు మా అమ్మగారు కొంచెం నడుము పట్టిపోద్ది. వెళ్ళి అమ్మ ఎట్లా ఉందంటే పాపం నాకు ఆ ముఖంలో కనపడిపోయింది. ఏమని చాలా కొంచెం దిగులు పడుతుంది. అయ్యో ఏంటి ఇలాగ వచ్చింది. ఎందుకంటే పొద్దున్న లేగిస్తే కొవ్విందోళ్ళ గంతులు వేసేది. ఇప్పుడు గంతులు ఇక్కడ కూర్చునేసరికి. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ సమయంలో హ్యాపీ అంట. ఎందుకో తెలుసా? అయ్యా నిజంగా నాకు బాగోలా, నా పరిస్థితి దారుణంగా ఉంది, అయినా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? కృప నాతో ఉంది కాబట్టి నన్ను ఇలా ఉంచదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బలహీనతల యందు ఆయన ఏం చేస్తున్నాడంట? అతిశయపడుతున్నాడంట. ఏమండి నాకు షుగర్ అంటండి, ఏమో హల్లెలూయా స్తోత్రం అలే అట్లనే వాళ్ళు ఉంటారా? నువ్వు నిలబడగానే ప్రభు శక్తి రిలీజ్ అవుద్ది. ఈయన ఏమంటున్నాడు తెలుసా? నా బలహీనతల యందు ఆయన కృప ఉంది, ఆయన శక్తి ప్రవహిస్తుంది కాబట్టి బలహీనతను బట్టి నేను సంతోషిస్తున్నానే కానీ దుఃఖపడట్లేదు. నిజంగా క్రైస్తవులకి ఈ మాట అర్థమైతే రోగాలను బట్టి ఏడవరు, పరిస్థితులను బట్టి ఏడవరు, పరిస్థితులను బట్టి కృంగిపోరు. ప్రతి పరిస్థితిని కూడా ఏం చేస్తారో తెలుసా? దేవునికి మహిమార్థంగా నిలబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను చదువుతున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము చూడండి నేను ఎందుకు సంతోషిస్తున్నాను తెలుసా? క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు సంతోషించుచు అతిశయపడుతున్నాను. అతిశయపడంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను రోగాన్ని బట్టి. ఎందుకు అలా ఫీల్ అయిపోతే నా మీద ఏమి నిలబడదు? దేవుని కృప నిలబడదు. కాబట్టి నీ ఫీలింగ్ని బట్టి కృప ఉంటుంది లేదని అర్థమైపోద్ది. నువ్వు దిగులు పడతా ఉంటే కృప ఎందుకు ఉంటుంది? ఉండదు. దెయ్యంగాడు ఉంటాడు. దిగులు చింత కలిగించేది ఎవరు? ఎవరు చెప్పండి? ఒక అనారోగ్యం రాగానే దిగులు చింత వచ్చిందంటే యేసయ్యా. నీకు అనారోగ్యం రాగానే యేసయ్య కూర్చున్నామ్మో, ఇప్పుడు ఎట్లా మీరు రత్నం గారిని ఎలా స్వస్థపరచాలి? నాకు అర్థంగా నేనేమో వచ్చాను వెళ్ళిపోయాను, ఇప్పుడు అక్కడ కూర్చున్నాను, ఎట్లా స్వస్థపరచాలని, అయ్యో అయ్యో ఏం చేద్దాం అని దేవుడు ఎత్తుకుతా. యేసయ్య అలా అంటాడా? అసలు యేసయ్య అలా అంటాడా? మొహవాడు. ఆయన చూస్తేనే దెయ్యాలు పారిపోతాయి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆయన కాదు, ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా పుతోను దెయ్యమో పౌలు శీలను చూచి వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నారని దెయ్యాలు గుర్తుపట్టాయి. కాబట్టి నువ్వెవరో, ఏ కృప కింద ఉన్నావో ఆ రోగం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రాలు చేయలేదా? నీ రోగం గుర్తుపట్టాలి. నువ్వేమో సంతోషించి అతీసపెడితే రోగం ఏమంటది తెలుసా? అరే రోగం వస్తే అందరూ నీరసపడిపోయి దిగులు పడతారు. ఇదేంటి ఈ పార్టీ వేరేగా ఉందేంటి, ఇంకా పరిగెడుతుంది, ఇంకా గంతులేస్తుంది, మందిరం అంటది ఏంటి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నువ్వు సంతోషించి గర్వపడుతుంటే రోగం ఉంటుందా మీ ఇంట్లో? రోగం వచ్చింది ఎందుకు? నిన్ను మంచం మీద పడుకోబెట్టి అందరికీ, నువ్వు కాదు కొంతమందికి అనారోగ్యం వచ్చిందా ఇల్లంతా రోగం అయిపోద్ది. వాళ్ళకు వచ్చింది ఒక్కడికే, ఇంటి మొత్తానికి రోగం. వాళ్ళ నీరసాన్ని నిదానంగా పిల్లలకి మొత్తానికి అంటించి అందరు కూడా పక్కన చేరి పడుకుంటారు. అమ్మ ఏంటంటే మా అమ్మకు బాగా, మరి మీకేమైందంటే ఆమెకు బాగోపోతే మాకు బాగోదండి. సాతానుగాడి లక్షణం అది. కానీ ఆ పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా ఆ రోగాన్ని బట్టి భయపడుకోకుండా ఉన్నావు అనుకో, ఇదేంట్రా రోగం తెచ్చి వీళ్ళు ఇలా పడుకోబెట్టాలంటే వీళ్ళేంటి ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళిపోతున్నారని ఆడు లాస్ట్కి అంటాడు ఈ పార్టీ మన పార్టీ కాదులని వదిలేసి వేరే పార్టీకి పోతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవుని యొక్క శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము నా బలహీనతల యందు నేను సంతోషించుచు ఏం చేస్తున్నాను తెలుసా? అతిశయపడుతున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.